తిరుమల శ్రీవారి ఆలయ ఆధునికీకరణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా మరింత శోభాయమానంగా పుష్కరిణి ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 16 నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరమ్మతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. భక్తులు స్నానం ఆచరించడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఈ పనులు నిర్వహిస్తోంది. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు కొలువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని కోనేరును శ్రీవారి పుష్కరిణిగా పిలుస్తారు. ముల్లోకాల్లో ఉన్న అన్ని తీర్థాలు స్వామివారి పుష్కరిణిలో కలుస్తాయని పురాణవాక్కు. శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు స్వామివారి పుష్కరిణి నెలకొని ఉంది. సుమారు 1.5 ఎకరాల వైశాల్యంలో ఈ పుష్కరిణి ఉంది. 1468లో సాళువ నరసింహరాయులు నీరాలి మండపాన్ని, 15వ శతాబ్దంలో తాళ్లపాక వంశీయులు కోనేటి మెట్లను నిర్మించినట్టు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది. స్వామివారి పుష్కరిణిలో ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో తెప్పోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభస్వామి వ్రతం రోజుల్లో సైతం ఈ వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల చివరి రోజు పవిత్ర పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగుతుంది. ఇంతటి పుణ్యప్రదమైన శ్రీవారి పుష్కరిణిలో నిత్యం వేల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. శ్రీవారి పుష్కరిణికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా 2007లో పుష్కరిణి హారతి ప్రవేశపెట్టింది టీటీడీ. నిత్యం శ్రీవారికి నిర్వహించే సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. అదే సమయంలో ఊరేగింపులో భాగంగా శ్రీవారు తూర్పు మాడవీధుల్లో ఉన్న పుష్కరిణికి చేరుకున్న సమయంలో అర్చకులు పుష్కరిణి హారతి సమర్పిస్తారు. నిత్యం వేలాది మంది స్నానమాచరించే పుష్కరిణిని శుభ్రంగా ఉంచేందుకు టీటీడీ 1972లో పుష్కరిణి వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేసింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో పుష్కరిణిలో స్నానమాచరిస్తుండటంతో ఈ ప్రాంతమంతా శుభ్రంగా ఉంచడమే కాకుండా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల ముందు శ్రీవారి పుష్కరిణి మరమ్మతుల పనులు నిర్వహించడం పరిపాటిగా మారింది. బ్రహ్మోత్సవాలకు నెల ముందే మరమ్మతుల పనులు ప్రారంభిస్తారు. దాదాపు నెల రోజుల పాటు మరమ్మతుల పనులను టీటీడీ అధికారులు నిర్వహిస్తారు. ఈ నెల రోజులు పుష్కరిణి హారతి కూడా రద్దు చేస్తారు. ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న పుష్కరిణిని మరింత సుందరంగా, శోభాయమానంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన టీటీడీ ధర్మకర్తల మండలి పుష్కరిణి చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను తొలగించి దాదాపు 4.5 కోట్ల వ్యయంతో ఇత్తడి గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి గత కొన్ని రోజులుగా ఈ మరమ్మతుల పనులు చేస్తోంది. పుష్కరిణికి నలువైపులా ఇత్తడి గేట్ల ఏర్పాటుతో వరాహ పుష్కరిణి భక్తులను మరింత విశేషంగా ఆకట్టుకుంటుంది. మరో వారం రోజులలో శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరమ్మతుల పనులను టీటీడీ శరవేగంగా నిర్వహిస్తోంది. పుష్కరిణి దగ్గర కూడా బ్యూటిఫికేషన్ పనులు, గ్రిల్స్, లెవెలింగ్ ఇవన్నీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అందమైనటువంటి వాతావరణం కల్పించే ఉద్దేశంతో 4.5 కోట్ల రూపాయలతో టీటీడీ పనులు శాంక్షన్ చేశారు. చాలాసార్లు టెండర్ పిలిచి చివరికి ఆ టెండర్ ఫైనలైజేషన్ కూడా టీటీడీ బోర్డు చేయడం జరిగింది. పనులు కూడా ఆ కన్సర్న్ కాంట్రాక్టర్ ప్రారంభించారు. మారడా స్ట్రీట్స్లో అన్నీ కూడా అందంగా ఉండాలి, ఒక స్పిరిచువల్ ఫీల్తో మనం ముందుకు పోవాలి. కాబట్టి ఈ వైర్స్ ఇవన్నీ ఏదైతే మనకు కనపడుతున్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రేడియో డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎస్సీబీసీ వారంతా కూడా మేము డిస్కషన్ చేశాం. తెప్పోత్సవాలు ప్రారంభం అయ్యేలోపే ఈ పనులను పూర్తి చేసే విధంగా టీటీడీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆ మేరకు పనులు సైతం వేగవంతంగా కొనసాగుతున్నాయి.